నిజామాబాద్ జిల్లాలో కుమ్మరి కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. బతుకుబండిని లాగలేక కష్టాలు పడుతున్నారు. కుండలు చేసే మిషన్లతో పాటు పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కులగణన జనగణన ప్రకారము ప్రజలలో ప్రస్తుతం ఉన్న కులాలలో బీసీ ఒకటి. ఇందులో బీసీ బీగా పిలువబడే కుమ్మరి వృత్తిని నమ్ముకున్న వారు ఉన్నారు. అయితే వారు ఏ విధంగా తమ జీవన శైలిని కొనసాగిస్తూ ఉన్నారు, వారికి ఏ విధంగా గడుస్తూ ఉంది అంటే ప్రజెంటు ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఇట్లా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూ ఉన్నారు. కుండలను మరియు మట్టి పాత్రలను వాడడం చాలా అరుదుగా నడుస్తూ ఉంది. అయితే వీళ్ళు తయారు చేసే పాత్రలు చాలా గట్టిగా మరియు పర్ఫెక్ట్గా షేప్లో ఉండడము విశేషంగా మనం చూసుకోవచ్చు. అంటే వీరు ఎక్కడెక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి కాల్చి బట్టి పట్టి దాన్ని ఒక ఆకృతిలో చేర్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మరి వీరి జీవన శైలి ఏ విధంగా కొనసాగుతూ ఉంది, వారు ఏమనుకుంటున్నారు, వారి మాటలను ఉందాం. అమ్మ చెప్పండి, మీకు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ? మేము మట్టి దొరకదు సార్, ఇక్కడ నుంచి తెస్తాం, వేరే ఎక్కడ నుంచి తీసుకొస్తాం మట్టి. కానీ అక్కడ మట్టి ఇస్తలేరు మాకు. ఇక్కడ వేరే ఊళ్ళకి వెళ్ళి తెస్తాం మట్టి. ఇక్కడ రోడ్ మీద వద్దామన్నా ఇబ్బంది, బట్టి పెడదామన్నా ఇబ్బంది, మాకు అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. మీ రోడ్ మీద వస్తే రోడ్ మీద తీసేయరు అంటారు, ఇప్పుడు బట్టి పెడితే బట్టి తీసేయరు అంటారు. ఎట్లా బతకాలి? మాకైతే జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు, చేసుకునే ఇదే పని. అంటే మీరు ఈ వస్తువులు తయారు చేస్తూ ఉంటారు కదా, అవి కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. మీకు కష్టంకి తగ్గ ఫలితం వస్తూ ఉందా? ఎట్లుంది? లేదు, కష్టం తగ్గ ఫలితం లేదు. ఇప్పుడు మన ఉగాదికి అమ్మినాం కదా పచ్చకుండా చిన్నవి, అవికి ఎంత 50 రూపాయలు ఇయ్యు, 40 రూపాయలు ఇయ్యు, మన మట్టి వస్తువులే కదా ఇంత రేటా అని ఇట్లా అంటారు. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అవన్నీ వాడుతున్నారు. అయితే ఇప్పుడు మట్టి కుండలు వాడితే ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుందని చెప్తా ఉంటారు. మరి రేటు పెట్టరు అన్న, రేటు పెట్టరు మాకు. అంత మట్టి కుండ మంచిదే అంటారు కానీ మాకు రేటు రాదు. అంతా ఏమంటే మట్టి మీరు తయారు చేస్తారు, మట్టిదే కదా, 100 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది, ఇట్లా చేస్తారు. మాకు మేము చేసిన దాని ఫలితం ఏం లేదు. అయితే మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఏం కావాలి మీకు? మాకు కావాలంటే మాకు అన్ని కావాలని, మాకు ఆ స్థలం కావాలా ప్రభుత్వం నుంచి. మాకు ఏమైనా జాబులు పిల్లలకి ఇదే పని, మేము ఇదే పని, అంత ఇదే పని. మళ్ళీ వేరే జాబులు లేవు. షాపులు సుఖ ఇప్పుడు వంట షాపు ఉండే షాపులు సుఖ మా పెట్టనిస్తలేరు ఆడ. మా రోడ్ పెద్ద అయితే మేము పెట్టనేమని తీపేపించారు షాపులు సుఖ. మా రోడ్డు మీద పని ఉంటుంది, కొద్దిగా ఏడన్నా స్థలం గిన్న సోంచితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ కుండలకు రేటు కూడా లేదు ఎక్కువ, కానీ కైకిల్ లాగానే పడుతుంది అంతే, ఏం లేదు. పింఛన్ ఏం లేదు, అట్లాంటివి ఏం లేవు. కరెంట్ ఏం లేవు మా దగ్గర. మాకు దీనికి రేటు లేదు, గిరాకీ కూడా లేదు ఎక్కువ. ఎందుకు వస్తుర్రు కానీ ఇంత రేటు అని పెడతలేరు. అంటే ఇక మేము కూడా ఎంత అయితే అంత అన్నట్టు చూస్తున్నాం, కానీ రేటు లేదు గిరాకీని. అబ్బా అంటారు, పెళ్ళిళ్ళకి వస్తే కూడా రేటు లేదు. ఎందుకంటే ఎవరైనా సహాయపడితే బాగుండని చూస్తున్నాం అంతే. బాగుంటుంది, గవర్నమెంట్ సహాయపడితే బాగుంటుంది. వారు చేసే ప్రతి వస్తువుని మనం చూస్తూ ఉన్నాము. వారు తయారు చేసే విధానం ఏ విధంగా ఉంది, ఎట్లుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం. వారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, వారికి ఏమేమి కావాలి గవర్నమెంట్ నుంచి అనేది తెలుసుకుందాము. అన్న చెప్పండి, మీరు ఏ విధంగా తయారు చేస్తారు, మట్టిని ఎక్కడ నుంచి తెస్తారు, ఏ విధంగా? మట్టి డిచ్పల్లికి వెళ్ళి తెస్తాము. ట్రాక్టర్కి 5,000 కావాల. మళ్ళీ చేసి రోడ్డు మీద పోసి మట్టి పోసి సన్నం చేసి జల్లెడ పట్టి మళ్ళీ మట్టి దొక్కాల. ఇక మళ్ళా దాని తర్వాత ఇక మట్టి దొక్కితే మళ్ళీ కుండ అవుతుంది. కానీ గవర్నమెంట్ మాత్రం మాకు ఏమి ఇప్పటి వరకు ఏమేమి కష్టాలు ఉంటాయి, అవిటిని తీర్చడానికి గవర్నమెంట్ మీకు ఏ విధంగా సహాయపడాలి, ఏమేమి కోరుకుంటున్నారు? కరెంటు సార్లు ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు, ఏది లేదు, ఏం లేదు. కరెంటు సార్లు ఇస్తా అన్నారు, ఏం లేదు. ఇట్లా కట్టెతో నింపాలా, రెక్కలు ఉంటాయి మాకు. అది ఆలోచించాలి గవర్నమెంట్. మీరు చేసిన వస్తువుకి అంటే కష్టానికి తగ్గ ఫలితం వస్తూ ఉన్నదా? అంత రేటుకి అమ్ముడు పోతుందా, ఎట్లుంటుంది? ఏం లేదు, పొట్ట అంతే, తినాలగా అంతే. ఏం పెద్దానికి పడేది ఏం లేదు. అయ్యవ సంపాదించిన ఆస్తి కోసంకి అంతే, కాపాడు అంతే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు అనుకుంటూ వస్తున్నాయి, మరి పిల్లలకు ఆ విధంగా మీరు ఆ విధంగా వెళ్తూ ఉన్నారా, లేకుంటే పిల్లలు కూడా ఇదే వృత్తిలో కొనసాగే విధంగా ఉందా? పిల్లలు అయితే ఇప్పుడు చేయలేరు. ఇక మాకే లాస్ట్ ఇక ఇది సంవత్సరం, ఇక ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే మాది కూడా ఏజ్ అయిపోతుంది. ఇక అంతే. ఇక
గవర్నమెంట్ నుంచి ఏది అందరు వస్తురు పోతురు చూస్తురు పోతురు ఇస్తా అంటారు కానీ ఇచ్చలేదు ఏం లేదు. వేల మంది వచ్చారు, వస్తురు చూస్తురు పోతురు చేస్తురు ఇప్పిస్తాము అంతే వెళ్ళిపోతారు, అయిపోయి ఏం లేదు. ఇక్కడ మరొక పెద్ద మనిషి ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు, మీకు ఏ విధంగా ఉంటుంది? నేను లగ్గమైన సంధి ఇదే పని. ఏ పని చేసినా ఏమున్నది ఆమ్దానం ఏం లేదు. మా ఇది మేము చేసుకుంటున్నాం, ఇక్కడ తింటున్నాం. వాళ్ళది ఒక రూపాయి లేదు, వాళ్ళది ఒక చిన్న పైసా లేదు, ఏం దిక్కు లేదు. కలెక్టర్ అమ్మ దగ్గరకు పోతే కూడా కలెక్టర్ అమ్మ కూడా మాకు సాయం చేయలేదు. మాకు వాళ్ళు చేసిండ్రు సాయము. ఇంతగానో వస్తున్నారు పోతున్నారు, పోలేదు. ఇంట్లో ఏం కష్టమా, ఎంత బాధపడాలా? ఒక రోడ్డు మీద మన్ను పోయాలా, సన్నమైన కాడ ఒక పొడి పట్టాలా, దాన్ని నానబెట్టాలా, పిండి లెక్క విసుకాలా, ఏం ఫలితం ఉన్నది? చేసుకుంటే ఇప్పుడు రోడ్డు మీదకి పోయి కైకిలు ఎట్లనో ఇల్లది అట్లా చేస్తే పని, లేకుంటే లేదు. ఏమున్నది మాకేం లేదు. మేము అప్పటిది మంచిగా ఉండే, అప్పుడు అగ్గ అమ్మినాము. మా ఊళ్ళో ఉండే బొడమ చెరువులకి వెళ్ళి మట్టి మాకు బండ మీద తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇటు పోల 10-12 ఏళ్ళు అయితే ఒక ట్రాక్టరు మట్టి అన్ని కొన్న. మాకేమున్నది అయ్యా? ఏం లేదు. గవర్నమెంట్ పింఛన్ ఏం లేదు. మాకేమే జాగి మా అన్నము జాగి ఇవ్వకపోయా. రోడ్డు మీద దంట, రోడ్డు మీద లేకుంటే ఎటు పోలా ఆవులక? మా రోడ్డు మీదనే బతకాయ. మీరు ఇచ్చినా కూడా మేమేంటికి రోడ్డు మీద ఉంటాం? మంది రాజకీయాలు చేసిరి, ఓడ ఆవుల పెట్టలే. వాళ్ళైతే ప్రజెంటు తమ వృత్తి కంటిన్యూ చేసుకోవడానికి వారికి కొంచెం ప్లేస్ కావాలి, వారికి పనిముట్లు పరికరాలు గవర్నమెంట్ సమకూర్చాలి. వారికి అవసరమైతే వారికి ఈ వృత్తి చేసుకునే వారికి పెన్షన్ రూపంలో కూడా వాళ్ళకు సహాయపడాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. ఇది నిజామాబాద్ నుంచి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.